ఆ డోనా మరియు తన ఫ్రెండ్ ఎంజీ అప్పుడు కాలేజ్ నుండి ఇంటికి తిరిగొచ్చి ఆ బొమ్మను చూశారు. అప్పుడు ఆ డాల్ హాల్లో సోఫా మీద కనిపిస్తుంది. డోనాకు మరియు తన ఫ్రెండ్ ఎంజీకి ఏమర్థం కాదు. అప్పుడు డోనా సోఫాలో ఆ బొమ్మను నేనే పెట్టుండొచ్చు అని అనుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటనలు ఎక్కువ అవడం జరుగుతాయి. ఎంతగానో అంటే ఒకరోజు డోనా ఇలాగే మార్నింగ్ కాలేజ్కి వెళ్తుండగా ఆ డాల్ని బెడ్రూమ్లో పెట్టి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఆ బొమ్మను చూస్తే ఆ డాల్ మళ్ళీ సోఫా మీద కనిపిస్తుంది. ఇంకా ఆ డాల్ కళ్ళల్లో నిజమైన రక్తం ఉంటుంది. వెంటనే ఆ డోనా మరియు తన ఫ్రెండ్ ఎంజీ చాలా భయపడి ఈ విషయాన్ని డోనా వాళ్ళ అమ్మకు చెప్తారు. వెంటనే వాళ్ళమ్మ ఇద్దరు ప్రీస్ట్లను తీసుకొని ఆ డాల్ దగ్గరికి వెళ్తుంది.